రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ నిరంతర కొలువుల పండుగ కొనసాగిస్తుంది. అధికారం చేపట్టిన 15 నెలల కాలంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో 58,868 ఉద్యోగాలు భర్తీ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రభుత్వ విభాగాల వారీగా పోస్టులను గమనిస్తే వ్యవసాయ శాఖలో 208, పశుసంవర్ధక, మత్స్య, డైరీ శాఖలో 173, బీసీ సంక్షేమ శాఖలో 5,578, ఇంధన శాఖలో 850, వైద్య ఆరోగ్య శాఖలో 7,517, ఉన్నత విద్యా సాంకేతిక విద్యా శాఖలో 3,893, హోంశాఖలో 15,526, నీటిపారుదల శాఖలో 1,235, మైనారిటీ సంక్షేమ శాఖలో 1,584, పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో 3,148, రెవెన్యూ శాఖలో 2,696, ఎస్సీ అభివృద్ధి శాఖలో 2,235, విద్యాశాఖలో 10,209, రవాణా, రోడ్లు, భవనాల శాఖలో 442, ఎస్టీ సంక్షేమ శాఖలో 1,290, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో 722, ఉపాధి కార్మిక శాఖలో 128, పంచాయతీరాజ్ మున్సిపల్ విభాగంలో 922తో పాటు ఇతర శాఖల్లో 512 ఉద్యోగాలు. ఇలా 58,868 ఉద్యోగాలను భర్తీ చేసింది. బీఆర్ఎస్ అధికారం వెలగబెట్టిన 10 ఏళ్ల కాలంలో కొలువులు లేక అల్లాడిన నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తూ ఉద్యోగాలను కల్పిస్తుంది. ఒక్క ప్రభుత్వ విభాగాల్లోనే కాకుండా భారీ పెట్టుబడులు ఆకర్షించి పరిశ్రమలు నెలకొల్పి యువత నైపుణ్యాలకు అనుగుణంగా ప్రైవేటు సెక్టార్లోనూ ఉద్యోగాలు కల్పిస్తుంది. కొలువులు ఇవ్వడం తమకే సాధ్యమన్న వాస్తవాన్ని ఢంకా బజాయించి రుజువు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం.